ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నం జరిగింది. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో వాహనంపై దూకుడుగా వచ్చినటువంటి 50 మంది దుండగులు దాడికి ప్రయత్నించారు. అర్థం నుంచి వీళ్ళు వచ్చి గవర్నమెంట్ వచ్చి నిలబడితే గవర్నమెంట్ వీటికి కనుగొచ్చుకోవడం లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కన్వీన్లు వాళ్ళు ఇదైతుంటే వీళ్ళు చూసుకున్నట్టే నేను ఇంకేషన్ మా డ్రైవర్ చేపించాడు వెళ్ళిపోదాం, వీడు మనం అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారు అనేసి నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మనది ఫ్రీ ప్లాండే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. ఆయన వాహనంపైకి ఒక్కసారిగా 50 మంది వరకు దుండగులు దూసుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అడ్డుకోపోయినటువంటి గన్మెన్ల దగ్గర గన్స్ కూడా లాక్కునే ప్రయత్నం అయితే వారు చేసినట్టు తెలుస్తుంది. ఇక వారి నుంచి సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉస్మానియా పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లారు. అక్కడ ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని తార్నాక ఆసుపత్రి సమీపంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన అనుచరులతో కలిసి తను ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒడ్డెర బస్తీలో బోనాల జాతర ఆహ్వానం అందడము, ఆ బోనాల జాతరకు అతను హాజరవుతున్నటువంటి క్రమంలో అక్కడ ఆర్టీసీ ఆసుపత్రి సమీపంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే వాహనానికి 2 ద్విచక్ర వాహనాలు అడ్డొచ్చి ఆ వాహనాలు రోడ్డు గణేష్ వెళ్తున్నటువంటి వాహనం ముందు ఆపి గణేష్ వాహనాన్ని ఆపి ఒక్కసారిగా ఆ ద్విచక్ర వాహనంపై ఉన్నటువంటి 20-30 మంది దుండగులంతా కూడా గణేష్ వాహనం దగ్గరకు వచ్చి లోపలి నుంచి దిగాలి అంటూ కూడా బెదిరింపులకు పాల్పడి తన పైన ఈ దాడి జరపబోయారు అంటూ కూడా శ్రీ గణేష్ నేరుగా ఓయూ పోలీస్ స్టేషన్ కి చేరుకొని తన అనుచరుల బృందంతో కలిసి ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేశాడు. ఎన్ని గంటలకు జరిగింది, ఎంతమంది వచ్చారు, ఏ రకంగా ద్విచక్ర వాహనాల ద్వారా తనను రోడ్డు పైన నిలిపివేసి తనను డోర్లో తీసి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు. నేను అప్పటికే అప్రమత్తం అయ్యి డోర్ అంతా కూడా ఫుల్ లాక్ చేసుకుని లోపలికి వెళ్ళకపోవడము, గన్మెన్లంతా కూడా దిగి నివారించేటువంటి ప్రయత్నం చేశారు. గన్మెన్ చేతిలో ఉన్నటువంటి వెపన్స్ అన్ని కూడా లాక్కొని తిరిగి నా పైన కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేయబోయారు అంటూ కూడా క్లియర్ కట్ గా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ విషయాన్ని తనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చి ఈ విషయాన్ని పోలీసుల ముందు తెలియజేస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు సిటీలో ఆషాఢం ఆదివారం నాడు చివరి బోనాలు కాబట్టి తన కంటైన్మెంట్ పరిధిలో మొన్న జరిగినటువంటి ఆదివారం నాడే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ముగిసిన తర్వాత అక్కడక్కడ కొన్ని బోనాల వేడుకలకు శ్రీ గణేష్ హాజరవుతా ఉన్నాడు. ఈ రోజు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒడ్డెర బస్తీలో బోనాల జాతరకు తనకు ఇన్విటేషన్ వచ్చినటువంటి వెంటనే ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు అనుచరుల బృందం అంతా కూడా ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒడ్డెర బస్తీకి తన బృందంతో కలిసి వస్తూ ఉండగా ఆర్టీసీ ఆసుపత్రి సమీపంలో ఒక ద్విచక్ర వాహనదారుడు వచ్చి మొత్తం తన వాహనాన్ని లెఫ్ట్ సైడ్ నుంచి అడ్డుకొని పూర్తిగా నెట్టేసి రోడ్డు పైన నిలిపివేశారు. వీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది కూడా గుర్తించలేదు. తమ కాన్స్టిట్యున్సీ నాయకులైతే కాదు అంటూ మాత్రం క్లియర్ గా శ్రీ గణేష్ ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. 30 నుంచి 50 మంది దుండగులు తన వాహనాన్ని నిలిపివేసి తనని కారులో నుంచి బయటికి లాగి తమ గన్మెన్ల దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ని లాక్కుని తిరిగి తన పైన ఈ దౌర్జన్యం చేయబోయేందుకు కూడా శ్రీ గణేష్ నేరుగా ఈ ఫిర్యాదు అందజేశాడు. కాబట్టి ఇమీడియట్ గా ఉన్నత పోలీసు అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని దీన్ని విచారణ జరిపిస్తా ఉన్నారు. ఓయూ పోలీస్ స్టేషన్ ఈ వడ్డర బస్తీకి వెళ్లేటువంటి సమీపంలో ఆర్టీసీ ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీలన్నీ కూడా మరి కాసేపట్లో పోలీసులు పరిశీలించనున్నారు. అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే తను ఈ వేడుకకు వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో తనను కొంతమంది దుండగులు అడ్డగించి ఆ దుండగులు తన పైన తమ వెపన్స్ లాక్కునే ఈ కాల్పుల యత్నానికి ప్రయత్నం చేశారు అంటూ కూడా శ్రీ గణేష్ నేరుగా ఈ ఫిర్యాదు అందించడం జరిగింది. ఈ ఓయూ స్టూడెంట్స్ ఏదన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాబోతా ఉన్నాడని ఒక విషయం తెలుసుకొని ఈ రకమైనటువంటి ఈ ఘటనకు పాల్పడ్డారా, లేదా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది ఇతర పార్టీకి చెందినటువంటి ప్రత్యర్థులే శ్రీ గణేష్ ఈ రోజు ఒంటరిగా ఈ
వడ్డెర బస్తీ వైపు వెళ్తున్నాడని ఒక ఇన్ఫర్మేషన్ తోటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులే ఎవరైనా ప్లాన్ చేసి శ్రీ గణేష్ ని ఎలాగైనా బెదిరించాలి, దాడి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ స్కెచ్ వేశారు అనేదంతా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడాల్సి ఉంది. ఓయూ అయితే రవితేజ, శ్రీ గణేష్ ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఆయన అసలు ఈ దాడికి సంబంధించి ఆయన ఏం చెబుతున్నారు? లేదంటే విపక్షాల మీద ఏదైనా ఆయన కొంత అనుమానం గానీ ఆగ్రహం గానీ వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ప్రత్యేకంగా తను ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఈ వ్యక్తులపై తనకు అనుమానం ఉంది అంటూ కూడా స్పెసిఫిక్ గా ఆ వివరాలు అయితే మెన్షన్ చేయలేదు. గతంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ పేరుతో జనాలకు సేవ చేయడము, అతను కాంగ్రెస్ పార్టీలోకి రావడము, కాంగ్రెస్ పార్టీ ఇటీవలే లాస్ట్ ఇయర్ నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత అక్కడ ఉప ఎన్నికలు రావడము, ఆ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరఫున టికెట్ ఇవ్వడము, అక్కడ అత్యంత మెజారిటీతో శ్రీ గణేష్ గెలుపొందిన తర్వాత అంతా పెద్దగా అక్కడ ఇతనికి శత్రుత్వం గాని ఇతర వర్గం గాని ఇతర నాయకులు గాని ఎవరు పెద్దగా తనను ఈ రకంగా దాడి చేసేటువంటి ప్రయత్నాలు అయితే నేను ఎవరికి అంత చెడు చేయలేదు అంటూ మాత్రం స్వయంగా పోలీసుల ముందు ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఓయూ విద్యార్థులే ఏదైనా ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాబోతా ఉన్నాడు కాంగ్రెస్ నాయకుడు అని. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఓయూలో కొన్ని చోట్ల ఈ స్వల్ప నిరసనలు ఎప్పటికప్పుడు ధర్నాలు కొనసాగుతా ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ రోజు ఇటువైపుగా వస్తున్నాడంటే దాన్ని నిలదీయడమా లేదా అతన్ని ఏదైనా అడ్డుకొని ఈ సమస్యలను ఎప్పుడు తీరుస్తారు, ఈ 6 గ్యారెంటీల విషయంలో కానీ విద్యార్థుల నోటిఫికేషన్ విషయంలో కానీ దీనికోసం ఏదైనా అలజడి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారనే దానిపై పోలీసులు ఈ విషయాలన్నీ కూడా మీడియాకు తెలియజేయాల్సి ఉంది. ఇప్పటికైతే పోలీసులు అక్కడికి చేరుకొని ఈస్ట్ జోన్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం ఓయూ పోలీస్ స్టేషన్ కాబట్టి ఈస్ట్ జోన్ డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఓయూ పోలీస్ స్టేషన్ ఏసీపీ, ఎస్హెచ్ఓ అందరూ కూడా ఈ బోనాల బందోబస్తు నుంచి హుటాహుటిగా ఎమ్మెల్యేపై దాడి యత్నం, కాల్పుల యత్నం ప్రయత్నం చేశారని ఒక విషయాన్ని తెలుసుకున్నటువంటి వెంటనే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని శ్రీ గణేష్ తో పాటు మరి కాసేపట్లో అక్కడికి వెళ్లి ఆర్టీసీ ఆసుపత్రి సమీపంలో ఏం జరిగింది అని అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారంటూ కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ సీసీటీవీ కెమెరాలను సైతం పోలీసులు మరి కాసేపట్లో పరిశీలించి ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఏదైనా పార్టీ ప్రత్యర్థుల లేదా ఓయూ స్టూడెంట్సే ఎమ్మెల్యే అధికార పార్టీకి అని చెప్పి ఏవైనా వీళ్ళు డైవర్ట్ చేసి ఇంకేదైనా పథకం రచించారా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడాలి. ఈ రోజు ఆదివారం ఆషాఢం చివరి బోనాల సందర్భంగా నగర ప్రజలందరూ కూడా బోనాల్లో నిమగ్నం అయి ఉన్నారు. ఎంతో సంతోషంగా మొక్కులు తీర్చుకుంటూ తమ కోరికలను నెరవేర్చాలంటూ ఇక ముందు ఎలాంటి విపత్కర పరిస్థితులు రావద్దంటూ ఈ అమ్మవారి ఆశీస్సుల కోసం నగర ప్రజలందరూ కూడా ఉదయం నుంచి ఎంతో సంతోషంగా ఈ బోనాల వేడుక జరుపుకుంటున్నటువంటి ఈ క్రమంలో సడన్ గా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే పైన దాడి యత్నం, తమ చేతిలో ఉన్నటువంటి వెపన్స్ ని లాక్కొనే అతని పైన కాల్పులు జరిగేటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా తనే ఈ విషయాన్ని పోలీసుల ముందు ప్రస్తావించాడు. కాబట్టి ఒక్కసారిగా హైదరాబాద్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేపై దాడి యత్నం అనే ఘటన ఇప్పటికే తీవ్ర అలజడి లేపుతా ఉంది. నిన్న మొన్నటి వరకు మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఇష్యూ, ఆ కాన్స్టిట్యున్సీకి ఆనుకొని పక్కనే ఉన్నటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే పై కూడా ఈ రోజు దాడి యత్నం జరగబోయిందంటే మాత్రం నగర ప్రజలు ఏం జరుగుతా ఉంది హైదరాబాద్ లో అంటే ఒక కన్ఫ్యూజన్. ఇప్పటికే వర్షాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు ప్రశాంతంగా కుటుంబంతో కలిసి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకునేటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ సోషల్ మీడియాలో శ్రీ గణేష్ పై దాడి యత్నం, దాడి అంటూ కూడా ప్రచారం సాగుతా ఉందో దీనిపైన నగర ప్రజలంతా కూడా మరోసారి ఉలికి పడ్డటువంటి ఘటన. తనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఒకవేళ తాను డోర్ తీసినా, నా డోర్ బ్రేక్ చేసినా ఈ రోజు పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఈ రోజు సేఫ్ గా క్షేమంగా నేను బయటపడ్డాను. కొంచెం ఏమాత్రం కేర్లెస్ గా ఈ రోజు నేను ఉంటే ఆ డోర్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఈ రోజు నాపై ఖచ్చితంగా దాడి జరిగేది లేదా కాల్పులు జరిగేది. పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారంగానే కొంతమంది దుండగులు తనని వెంబడించి ఈ ప్రాంతంలో ఎవరు ఉండరు అనేది కూడా ఆ ప్రాంతంలో తనకు స్కెచ్ వేసి నా వాహనాన్ని రోడ్డు మీద ఆపి ఈ ద్విచక్ర వాహనాల పైన వచ్చి నా పైన దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఎమ్మెల్యేనే స్వయంగా పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీన్ లోకి దిగి కేసు విచారణ జరుపుతా ఉన్నారు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. ముందు పోయి బండి ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీస్తే అర్థం తీస్తలేదు. అర్థం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వీటికి గన్ను గుచ్చుకోవడం లేదు. కొంతమంది నీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూసి